హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నిన్న నల్గొండలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అండ్ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు వాళ్ళ నేతృత్వంలో నల్గొండలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, పైలాన్ నిర్మాణం, పైలాన్ ప్రారంభోత్సవం, రాబోయే రోజుల్లో శ్రీశైలం కాలువ పూర్తి పనులు చేస్తామని మాట ఇవ్వడం, ఆ తర్వాత ప్రాజెక్టులు అటు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా మనం చూసిందే కదా. ఇది అంతా ఒక ఎత్తు అయితే, రెండొక వైపు ప్రోటోకాల్ పాటించలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ లోకల్ లీడర్లు డీసీసీ వాళ్ళు కానీ పాటించలేదని, వాళ్ళకి కనీసం ఆహ్వానం రాలేదని, స్టేజీ మీదకి పిలవలేకపోవడం, స్టేజీ దగ్గర ముఖ్యమంత్రిని కలవలేకపోవడం, ఒకవైపు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళని రాని కూడా నిలవరిస్తూ ఉంటే, స్టేజ్ మీద మాత్రం వాళ్ళని పొగుడుతూ రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో చురకలు అంటించాడు, లేదా తన చేతులతో రాజకీయం చేశాడని చెప్పాల్సి ఉంటుంది. ఇకపోతే ఇంకొకటి, ఆ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోగానే ఏకంగా సెక్యూరిటీతోటే వాళ్ళు గొడవలు పెట్టుకొని దాడి చేసే ప్రయత్నం చేశారంటే ఎంత దిగజారిందో ఒక ఎత్తు అయితే, అక్కడ టోటల్గా రేవంత్ రెడ్డి గారి మాటల విధానం అంతా కూడా మనం ఆల్రెడీ ఇంకొక వీడియోలో స్పష్టంగా చెప్పుకున్నాం. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా అంతే ఉంటుంది. ఆయన అంతకన్నా ఎదగడు, అంతకన్నా మార్పు అంతకన్నా దిగజారడానికి ఏముండదు, అంతకన్నా ఎదగడానికి ఆయనకు ఆలోచన కూడా రాదేమో. ఆ భాష తీరు, ఆ వ్యవహారాలు అన్నీ కూడా కామనే మనం చెప్పి ఉన్నాం. ఇక్కడ పోతే ఇక్కడ కోమటిరెడ్డి గారు మాట్లాడింది ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడారు. నిజాలు తెలిసి మాట్లాడా, తెలవక అబద్ధాలనే కావాలనే పదే ఈ గాంధీ భవన్ వల్లవేస్తుందా అనేది ఇక్కడ చర్చ. అంటే ఇక్కడ ఎట్లా అంటే, వాట్సాప్ యూనివర్సిటీ నరేంద్ర మోడీ గారి పీకే గారి ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి దాష్టికం, దుర్మార్గం, నికృష్ట చర్య, అబద్ధాన్ని గట్టిగా వదిలి చెప్తే అదే నిజం అని అనుకునేలా, లేదా తమ కింద ఉన్నటువంటి నలుపు చూసుకోకుండా మాట్లాడే విధానాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. తద్వారా అబద్ధం నిజం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఇట్లాంటి అంశంలో చర్చ చేస్తూ ఉంటాను, వీడియో చర్చించేలా డిబేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కోమటిరెడ్డి గారు ఏం మాట్లాడారో చూసే ప్రయత్నం చేద్దాం. ధరణిలా ప్రతి ఒక్కటి మనం కూడా అట్టే అనుకుంటున్నాడు. కాంగ్రెస్ అంటే ఈ పార్టీ శాశ్వతమైన పార్టీ, పూటకు పేరు మార్చుకునే పార్టీ కాదు. మన టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్, ఎల్లుండి ఏ పార్టీ ఉంటుంది? హెచ్ఆర్ఎస్ ఉంటుంది. హెచ్ఆర్ఎస్ అంటే హరీష్ రావు రాష్ట్ర సమితి, హరీష్ రావు రాష్ట్ర సమితి ఉంటుంది. మీకు పార్టీ పేరే పూటకు పార్టీ మారుతారు. మీకు రైట్, ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయి. పుట్టుకో పార్టీ అంటే అలా తమ్ముడు ఎట్లా పరాభవం చెంది కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకొని ఊరికనే కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చేసి ఎన్నికలకు నెట్టేసి బలిపశం చేసిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యి అక్కడ లాస్ అయ్యి ఇక్కడ లాస్ అయ్యి చివరికి ఇప్పుడు పార్టీలో మంత్రి పదవి రాక ఆయన ఎట్లా ఇబ్బంది పడుతున్నారో చారిత్రక సాక్ష్యం అది. రైట్, రెండవది ఇకపోతే స్కాముల గురించి ఊరంతా తిరిగి వచ్చిన ఒక ఆమె ఇంటి ముందర కూర్చొని ప్రాతివత్య మహిమలు, ప్రాతివత్య పూజా విధానం గురించి చెప్పిందట. ఇంతకన్నా నేను ఇంకా వివరంగా చెప్పలేను. బాగా తిరిగి వచ్చి హైవేలని తిరిగి వచ్చాక ఆవిడ ఇంటి ముందర కూర్చొని ప్రాతివత్య పూజ మహిమ గురించి చెప్పినట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే, స్కామ్ల గురించి మాట్లాడుతూ ఉంటే, అంటే A to Z మన వెంకయ్య గారు చెప్తారుగా వీళ్ళ స్కామ్లు ఎట్లాంటివో. చివరికి బోఫార్స్ కుంభకోణం మొదలు పెడితే గడ్డి వదలలేదు, ఫోన్ వదలలేదు, బొగ్గు వదలలేదు, ఖాళీ సంచులు వదలలేదు. స్వాతంత్రం వచ్చిన కానించి ఇప్పటి వరకు ప్రతి పాలనలో, ప్రతి రాష్ట్రంలో A to Z, మళ్ళీ A1, A2, A3 ఇట్లా జడ్లు పెట్టుకుంటూ పోతే ఎన్ని కోట్ల కుంభకోణాలు. వాళ్ళు ఇప్పుడు కుంభకోణం గురించి మాట్లాడుతుంటే భలే కామెడీగా ఉంటుంది. ఇకపోతే ఇంకొకటి ప్రధాన అంశం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మారింది. బీఆర్ఎస్ రేపు ఇంకేదో మాట్లాడుతుంది, రాజకీయం చర్చే. కానీ ఇతరులు అంటున్నప్పుడు మన పార్టీ ఒరిజినల్ అంటున్నారే, అది కదా మనం చర్చించాల్సిన అవసరం. అంటే కాంగ్రెస్ ఇది ఒరిజినల్ పార్టీ అంటున్నాడు. ఇది ఒరిజినల్ పార్టీ కాదు, ఇది డూప్లికేట్ పార్టీ. ఒరిజినల్ కాంగ్రెస్ వేరు, ఇంకొకటి కాంగ్రెస్ శాశ్వత. నిజంగా కాంగ్రెస్ శాశ్వతే. స్వాతంత్రం ముందు ఉంది, స్వాతంత్రం తర్వాత ఉంది, బహుశా ఉంటుంది, తప్పేం లేదు. ఉండాల్సిన పార్టీ నేను స్వాగతిస్తాను, ఒప్పుకుంటాను. కానీ అప్పటి కాంగ్రెస్ కాదు కదా, అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. 16 ముక్కలైన కాంగ్రెస్ ఇది.
ఈ కాంగ్రెస్ చరిత్ర చెప్తా వినండి ఒక్కసారి. అప్పట్లోనే చాలాసార్లు విభజన జరిగింది, రెబల్స్ బయటికి వెళ్ళారు, అవన్నీ ఒక ఎత్తు. 1907లో సూరత్లో విభజన జరిగింది. 1907లో జరిగిన సూరత్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మితవాదులు అతివాదులైన రెండు వర్గాలుగా విడిపోయి బాలగంగాధరలకు లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, లాల్ పాల్ భాల్గా నాయకత్వంలో ఒక వర్గం, గోపాలకృష్ణలే నాయకత్వంలో మరో వర్గం చేరింది. ఆ సమయంలో పార్టీ పేరు మారలేదు, కానీ 1916 లక్నోలో సమావేశంలో ఈ రెండు వర్గాలు మళ్ళీ ఏకమయ్యాయి, తర్వాత కలిసిపోయాయి. స్వాతంత్రం తర్వాత చూద్దాం. స్వాతంత్ర అనంతరం 1969లో కాంగ్రెస్లో జరిగిన అత్యంత పెద్ద చీలిక ఇది. ఇందిరాగాంధీ పార్టీలోని పాత తరం సీనియర్ నాయకులకు సిండికేట్ మధ్య వచ్చిన విభేద కారణంగా పార్టీ రెండుగా చీలింది. ఒకటి కాంగ్రెస్ సార్, ఇందిరాగాంధీ వర్గం కాంగ్రెస్ సార్ ఈక్వలైజేషన్ అంటాడు. ఇంకొకటి కాంగ్రెస్ ఆర్గనైజేషన్, మొరార్జీ దేశాయ్, కామరాజ్ వంటి సీనియర్ నాయకుల తోటి ఒక కాంగ్రెస్. అంటే ఇది ఒరిజినల్ కాంగ్రెస్. అంటే మొదటి తరం సీనియర్లు అంతా పెట్టుకున్నది, అంటే పాత తరం వాళ్ళంతా కూడా ఒరిజినల్ కాంగ్రెస్. ముఖ్య తరం కాంగ్రెస్ 6, ఇది ఇందిరాగాంధీ. ఆ తర్వాత 97లో ఈ కాంగ్రెస్కే ఇందిరా కాంగ్రెస్ అని పేరు మార్చుకుంది. ఆ తర్వాత మళ్ళీ మిగిలిపోయినటువంటి కొన్ని ముక్కలను తీసుకొని కాంగ్రెస్ సైగా ఉంది. ఇప్పటికీ ఇందిరా కాంగ్రెస్ అంటారు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది. ఇన్నిసార్ల పేర్లు, పార్టీలు, పార్టీ గుర్తు కూడా, కాడెద్దుల గుర్తు వాళ్ళది మార్చుకుంది. మీది కూడా అదే కదా, పేరు మార్చుకున్నారు, వర్గమే మారింది కదా. ఇక్కడ వర్గం మారలే కదా. ఇక్కడ టీఆర్ఎస్ పేరులో మార్పు తెచ్చుకున్నారు, కానీ విభజించి పార్టీ వర్గం పక్కకి వెళ్ళిపోయి ఇంకో పేరు పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన పార్టీ అయితే కాదు కదా ఇది. మరి ఎట్లా మీరు ఇది ఒరిజినల్ అని, అది డూప్లికేట్ పార్టీలు, అట్లా పచ్చకామర్ల పార్టీలు ఇట్లా ఎద్దావా చేయడం నిజంగా మరి అవగాహన లోపమో, కావాలని మిస్లీడింగ్ చేస్తున్నారో, ప్రజలకు తప్పుడు సందేశం వెళ్ళొద్దని నా స్టోరీ ఇది. మొత్తం మీద ప్రతి పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా, రేపు ఇంకొక పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా పేర్లు మార్చుకోవాల్సి వచ్చినప్పుడు, విభజన జరిగినప్పుడు, పార్టీ ఫిరాయిలైనప్పుడు, ప్రజల మద్దతు లేనప్పుడు, మారుతున్నప్పుడు అది యాక్సెప్టబుల్ అవుతుంది. అది మనకక్కర్లేదు. పాలనలో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజాప్రజకంగా పరిపాలిస్తున్నారా లేరా అనేదే మేమైతే చూస్తాం. మీరు ఇప్పటికి కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, మునిగిపోయింది ఏం లేదు. ప్రజారజకంగా పాలించండి. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆ మార్పును మీరు చూపిస్తే ఖచ్చితంగా మళ్ళీ మార్పు కోరుకోరు. లేదంటే మార్పు కోరుకున్నారంటే మళ్ళొక 50 ఏళ్ళ వరకు కూడా మీ పార్టీకి కనీసం వార్డు మెంబరు కూడా వచ్చేటువంటి గతిలేని దయనీయమైన పరిస్థితి ఉంటాయి. మళ్ళీ వచ్చే పార్టీ ఖచ్చితంగా మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుంది. అది చూసుకొని పాలన తీరులో మార్చుకోండి. ఇది మా వినతి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.